వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు. ఇప్పుడు ఒక పెను సంచలనం వైఎస్ఆర్సీపీలో అవనియండి, లేకపోతే వాళ్ళ ఫాలోవర్స్ అవనియండి, ఒక హై టెన్షన్. ఎందుకంటే పుష్కర కాలం అంటే సుమారు 12 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్లో ఉన్నారు. ఏ ఆటంకం ఇప్పుడు వచ్చి ఆయనకి రాలేదు. కానీ ఇప్పుడు ఏదో ఆటంకం కలుగుతుందేమో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే 6 సంవత్సరాల నుంచి ఆయన కోర్టుకు హాజరు కాలేదు. ఇప్పుడు హాజరవుతున్నాడు. ఇప్పుడు కోర్టుకి హాజరవుతున్నాడు. ఏం జరగబోతుంది? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్తున్నారు? వెళ్లకుండా ఉండే అవకాశం ఇక లేదా? ఉన్నా అక్కడే తేల్చుకుందాం, లేకపోతే ఏం జరిగితే జరగని. ఆయన ఏంటంటే అన్ని డక్కా మొక్కలు తిన్న ఆయన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఎన్ని ఫైట్లు చేసి వచ్చాడు ఆయన. జైల్లో 16 నెలలు ఉండడం అంటే చిన్న విషయం కాదు. ఓ రోజు 2 రోజులు, వారం రోజులు, 10 రోజులు ఉంటేనే టెన్షన్ పడిపోతుంటారు. అలాంటిది 16 నెలలు ఉన్నాడు ఆయన. పార్టీని నడిపించుకుంటానే ఉన్నాడు. అక్కడి నుంచి ఆయన సూచనలు సలహాలు ఇస్తానే ఉన్నాడు. ఇప్పుడు ఏదన్నా ఒకటి మనకు తెలియదు అనుకోండి, ఆ విషయం గురించి తెలియకపోతే టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా క్లాస్కి వెళ్ళాం, 10th నుంచి ఇంటర్మీడియట్కి వెళ్ళారు, లేదా ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్కి వెళ్ళారు, ఏదో ఎంసెట్ రాసుకుని. మొదటి రోజు క్లాస్కి వెళ్ళినప్పుడు కొద్దిగా టెన్షన్గానే ఉంటుంది. అమ్మ ఈడెలా ఉంటాడు, ఆడెలా ఉంటాడు, ఆ టీచర్ ఎలా ఉంటారు, మన సబ్జెక్ట్ మీద కూడా అంత గ్రిప్ ఉండదు. ఒక వారం రోజులు అయిపోయింది అనుకోండి, అవగాహన వస్తుంది. ఒక నెల అయిపోయింది అనుకోండి, ఇంకా పట్టు వస్తుంది. 6 నెలలు అయిపోయింది అనుకోండి, అన్నీ అర్థమైపోతాయి. సంవత్సరం అయిపోయింది అనుకోండి, కలిసిపోతాం. సంవత్సరంన్నర అయిపోయింది అనుకోండి, ఇంకేముంది, పాత అయిపోద్ది. సో అదే పరిస్థితి. అంటే 16 నెలలు ఉన్నారు ఆయన. ఆయనకి ఇదేం కొత్త ఏం కాదు. జైలు జీవితం అన్నీ చూసేసాడు ఆయన. సో ఏమైతే అయ్యింది అని. అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్న వార్తలు ఏంటంటే ఆయన బెయిల్ రద్దు చేసేస్తున్నారు. బెయిల్ రద్దు అయిపోతున్నదా? బెయిల్ రద్దు అయ్యే పరిస్థితి ఉందా? 1,00,000 కోట్లు అన్నారు. అసలు ఎలాంటి ప్రచారాలు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద? అప్పట్లో 1,00,000 కోట్ల వరకు వెళ్ళింది. కానీ జేడీ లక్ష్మీనారాయణ గారు అంత క్లెయిమ్ చేయలేదు. ఆయన చాలా తక్కువే చేశాడు. సో ఈ పరిస్థితుల్లో ఈ కేసులు ఎంతవరకు వెళ్తాయి? అసలు 12 సంవత్సరాల నుంచి బెయిల్ కొనసాగుతున్న నేపథ్యం, 6 సంవత్సరాల నుంచి ఆయన కోర్టుకు వెళ్ళలేదు. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి? చాలా 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 కీలకంగా ఏపీ రాజకీయాలను మలుపు తిప్పే అంశం ఏమన్నా వస్తుందా? ఒకవేళ ఏదైనా జరిగితే, ఆయన బెయిల్ రద్దు చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ జైలుకి పంపిస్తే పరిస్థితి ఏంటి? ఆయనకి సింపతి అన్నది మళ్ళీ వర్కౌట్ అవుతుందా? లేకపోతే ఇప్పుడు పార్టీ పగ్గాలు ఎవరు చూడాలి? అసలు బెయిల్ ఎందుకు రద్దు అవుతుంది అని కొంతమంది మాట్లాడేది. రద్దు అవుతుందా అవ్వదా ఆ విషయాల్లోనే కాదు, జరుగుతున్న ప్రచారం మీద మాత్రమే మాట్లాడే ప్రయత్నం నేను చేస్తున్నాను. పుష్కర కాలంగా బెయిల్ పైన జగన్ 6 ఏళ్ల తర్వాత మరోసారి సిబిఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకాలం కోర్టుకు వెళ్లకుండా అనుమతులు తీసుకుంటూ వచ్చారు. ఈసారి ఆ అనుమతులు రాకపోవడంతో తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తుంది. ఇక వైసీపీ కార్యకర్తలు భారీగా రీసౌండ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ హడావుని చూసి మళ్ళీ కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఆశిస్తున్నారా? ఇదో జరుగుతున్న ప్రచారం. ఇంక తెలంగాణ పోలీసులు అలర్ట్గా ఉన్నారండి. తెలంగాణ పోలీసులు అయ్యర్ట్గా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టుకు వస్తున్నారు అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున ఆయన అభిమానులు కూడా ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారికో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికో, పవన్ కళ్యాణ్ గారికి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? లోకేష్ గారికి, వాళ్ళకి అభిమానులు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా హైదరాబాద్లో ఆందోళన చేశారు. తెలుగు ప్రజలే కదా. సరే, రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోవచ్చు కానీ అనుబంధాలు అయితే ఉన్నాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి 2 ఒకటే. సో ఈ నేపథ్యంలో 2019 భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. హై టెన్షన్, మినిట్ టు మినిట్ టెన్షన్. ఆయన ఎంతసేపు ఉంటారు, ఎలా ఉంటారు, ఏంది, నెక్స్ట్ ఏముంటుంది, నెక్స్ట్ ఎప్పుడు మళ్ళీ ఉంటుంది, ఇవన్నీ కూడా ప్రశ్నలు, ఎన్నో ప్రశ్నలు, జవాబుల కోసం వెయిటింగ్. 2019లో విజయం తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పట్లో సెక్యూరిటీ కారణంగా కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు పొందారు. 2024లో వైసీపీ ఓటమితో జగన్ సీఎం పదవి కోల్పోయారు. దీంతో సెక్యూరిటీ పేరుతో మినహాయింపు తీసుకోవడం కష్టమైంది. అయినా ఇన్నాళ్ళు వివిధ కారణాలు చెప్పి కోర్టు హాజరుని అవ్వకుండా ఆయన వివిధ పిటిషన్లు వేసుకున్నారు. ఇప్పటి వరకు వెళ్ళలేదు. తాజాగా సిబిఐ కోర్టు 21 లోపు తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పి ఆదేశించింది. దీంతో జగన్ నాంపల్లి సిబిఐ కోర్టుకు రావడం తప్పటం లేదు. ఇక ఆయన రాకతో హైదరాబాద్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న ఉత్కంఠ. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే హైదరాబాద్లో పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారు వేరే రకంగా వచ్చో, లేకపోతే ఆయన పాత నివాసానికి వెళ్ళి ఇంకోటి చేసేవారంటే అదేం కాదు. కోర్టుకు వస్తున్నారంటే
జగన్మోహన్ రెడ్డి గారిని హైదరాబాద్లో చూడాలనుకున్న వాళ్ళు చాలామంది వెళ్తారు, అలాగే ఏపీ నుంచి కూడా చాలామంది ఫాలో అవుతారు. ఇవన్నీ కూడా జరుగుతున్న ప్రచారాలు. ఇలా ఉంటే రేపు పరిస్థితి ఎలా ఉంటుందని. ఇక ఏపీ రాజకీయాల్లో జగన్ పేరు వచ్చినప్పుడు ఆయన కేసులు కూడా చర్చకు వస్తాయి. వైఎస్ఆర్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్ త్వరగా ప్రాచుర్యం పొందారు. అదే వేగంతో న్యాయపరమైన సమస్యలు కూడా ఆయన పూర్తిగా చిక్కుకున్నారు. 2011 సిబిఐ ఆయనపై అక్రమ ఆస్తుల కేసు పెట్టింది. 2011లో తండ్రి సీఎంగా ఉన్నప్పుడు అవకతవకలకు పాల్పడ్డారని అభియోగాలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 12 సంవత్సరాలు అయిపోయింది. చాలామందికి తెలియదు. అప్పట్లో చిన్నపిల్లల ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 12 సంవత్సరాల తర్వాత అంటే ఏం తెలుస్తుంది? చిన్న విషయం ఏం కాదు కదా. సో 10 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లలకి అసలు అవగాహన ఉండదు కాదు. ఇప్పుడు వాళ్ళు యువకులుగా అయ్యారు కాబట్టి అవగాహన వస్తుందని, కాబట్టి దీని గురించి కూడా ఎక్కువగా ప్రస్తావన వస్తున్నది ఇప్పుడు మీడియాలోని. ఇది జరిగింది 12 సంవత్సరాల క్రితం. గతం చెప్తేనే వర్తమానం కనిపిస్తుంటుంది. అందులో భాగంగా ఇక 2011లో సిబిఐ ఆయనపై అక్రమ కేసులో పెట్టింది. తండ్రి సీఎంగా ఉన్నప్పుడు అవకతవకలు పాల్పడ్డారనే అభియోగాలు క్విడ్ ప్రోకో జరిగిందని విచారణ సంస్థలు భావిస్తున్నాయి. ఇక 2012 మేలో సిబిఐ జగన్ అరెస్ట్ చేసింది. ఇది మినిట్ టు మినిట్ అండి. జగన్ 16 నెలలు చెంచులగూడ జైల్లో ఉన్నారు. బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ప్రజల్లో తిరుగుతూ పార్టీని బలోపేతం చేశారు. 2012 మే నుంచి సుమారు 16 నెలలు ఉన్నాడు ఆయన జైల్లో. సో జగన్పై సిబిఐ ఈడీ కేసులు అప్పటి నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. ఆరోపణలు ఏంటంటే అక్రమ ఆస్తులు, మనీ లాండరింగ్, లంచాలు, క్విడ్ ప్రోకో, అనేక కంపెనీల నుంచి కోట్ల రూపాయలు జగన్ సంస్థల్లోకి వచ్చాయంటున్న విచారణ సంస్థలు. ఒక అంశం కాదు ఇందులోని. అక్రమాస్తులు, మనీ లాండరింగ్, లంచాలు, క్విడ్ ప్రోకో అనేక కంపెనీల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సంస్థల్లోకి వేరే దారిన, దొడ్డి దారిన, బ్యాక్ డోర్ నుంచి వచ్చాయి అన్నది విచారణ సంస్థలు ఆరోపిస్తున్న దాని మీదే చాలా కేసులు పడ్డాయి. ఇక కేసులు ఉన్నప్పటికీ 2019లో జగన్ భారీ మెజారిటీతోటి సీఎం అయ్యారు. ఇప్పటికీ ఈ కేసులు కోర్టుల్లో నెమ్మదిగా కొనసాగుతూనే ఉన్నాయి. అంటే జగన్ దాదాపు 6 ఏళ్లుగా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కాలేదు. అందుకని ఇంత హైప్ వచ్చింది. ఇప్పుడు నేను ముందుగా చెప్తున్నట్లుగా ఒకసారి కొత్త రిలీజ్ రోజుని సినిమా చూడడం అంటే పిచ్చెక్కిపోయే వాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే 2వ రోజు ఆడదా, 3వ రోజు ఉండదా, 4వ రోజు కనుమరుగైపోద్దా, 5వ రోజు ఇంకా అసలు ఆ ప్రాంతమే తెలియదా ఏ ప్రాంతం ఉన్నది, అలా అని కాదు కదా. మొదటి రోజు చూస్తే ఆ కిక్ వేరు. ఇది కూడా అంతే. మొదటి రోజు ఏమవుతుందని ఉత్కంఠ ఉంటుంది. ఆయన రెగ్యులర్గా వెళ్ళారనుకోండి, ఆ పిలిచినప్పుడు అలాని వాయిదాలు వేస్తున్నప్పుడు వెళ్తే ఇదేం ఉండదు, వచ్చారా వెళ్ళారా అన్నట్టుగానే ఉంటుంది. కానీ మొదటి రోజు 6 సంవత్సరాల తర్వాత, చిన్న గ్యాప్ కాదు ఇది, 6 సంవత్సరాల తర్వాత వెళ్తున్నారు కాబట్టి ఏం జరుగుతుందో, బెయిల్ రద్దు అయిపోద్దేమో అని ఒక ఆందోళన ఉంటుంది. కోర్టులకు వెళ్ళినప్పుడు ఎప్పుడు ఎలా తిరుగుతుందో తెలియదు. నిన్న వైఎస్ఆర్ అధికార ప్రతినిధి తండ్రి కూడా ఏంటి తీసుకెళ్లారు, రిమాండ్ వేసేస్తారు అనుకుంటే ఏం చేశారు, జడ్జి గారు బెయిల్ ఇచ్చారు. సో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, జడ్జి ఇష్టం కదా అది. సో ఇది కూడా అంతే. బెయిల్ రద్దు కొనసాగించాలైతే సిబిఐ మళ్ళీ ఏమైనా లేదు, ఈయన ఇప్పుడు బయట ఉంటే మళ్ళీ ప్రభావితం చేస్తారనో ఇంకోటి చేస్తారనో మా కస్టడీకి ఇవ్వండి, ఇలాంటివి ఏమైనా ఉంటాయేమో టెక్నికల్గా. అందుకని ఆందోళన చెందుతున్నారు. వెళ్ళనంతసేపు పర్వాలేదు, ఏదైనా వెళ్తే ఏం జరుగుతుందో అని ఆందోళన. ఇక కోర్టు పిలిచిన దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే ఒక నిమిషం, కేసులు ఉన్నప్పటికీ 2019లో జగన్ భారీ మెజారిటీతో సీఎం అయ్యారు. ఇప్పటికీ ఈ కేసులు కోర్టుల్లో నెమ్మదిగా కొనసాగుతున్నాయి. అయితే జగన్ దాదాపు 6 ఏళ్లుగా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కాలేదు. కోర్టు పిలిచిన రకరకాల కారణాలు చెప్పి ఆయన హాజరైతే మినహాయింపు తీసుకున్నారు. ఇక ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వ్యక్తి కోర్టుకు రావడం ఇమేజ్కి ఇబ్బందిగా ఉంటుందని భావించారా? ఇక ప్రస్తుతం హైదరాబాద్లో వైసీపీ కార్యకలాపాలు చాలా బలహీనంగా ఉన్నాయి. అయినా జగన్ రాక సందర్భంగా పెద్ద జన సమీకరణ జరుగుతుందని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, ఖచ్చితంగా ఆయన కానీ జైలుకు వచ్చారు అంటే ఆ సరౌండింగ్స్ అంతా కూడా మన కంట్రోల్లోకి తీసుకోవాలి, భారీగా తరలి వస్తారు అని చెప్పి రిపోర్ట్లు వస్తున్నట్టుగా. ఇక వైసీపీ ఓటమి తర్వాత జగన్ హైదరాబాద్కు రావడం తగ్గించారు, ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారు. ఇప్పుడు కోర్టుకు వస్తే ఇకపై వారం హాజరు కావాల్సి వస్తుందా, అరెస్ట్ చేస్తారా, బెయిల్ రద్దు చేస్తారా? వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ. నేను ముందుగా ప్రస్తావించిన అంశాలన్నీ కూడా బెయిల్ రద్దు చేస్తారా, మళ్ళీ అరెస్ట్ చేస్తారా, మళ్ళీ సిబిఐ ఏమన్నా విచారణ సాగిస్తుంది, ఎప్పుడేమవుతుందో తెలియదు. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన, కొన్ని గంటల క్రితం జరిగిన సంఘటన. ఈ టైంకి ఇంకా అరెస్ట్లోనే ఉన్నారు. జడ్జి గారి దగ్గర తీసుకెళ్తే ఏమన్నారు, బెయిల్ అన్నారు. స్టేషన్ బెయిల్ ఇవ్వలేదు.
సో జడ్జి గారి ఇష్టం, ఆయన ఏం చెప్తారు. ఒకవేళ సిబిఐ ఏమైనా అబ్జెక్షన్ పెడితే ఈయన బయట నుండి వారం వారం వస్తానంటే అవ్వదండి, ఇప్పటికే ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, దీన్ని త్వరితగతిన చెయ్యాలి అని ఈయన అనొచ్చు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడగచ్చు, నాకు త్వరితగతిన అది చెయ్యండి, ఎన్నో సంవత్సరాల నుంచి నా మీద ఈ ఆరోపణలు వస్తున్నాయి, నేనేదో ఆ దొంగనేనో ఈ దొంగనో లేకపోతే ఇన్ని కొట్టేసాను అన్ని కొట్టేసాను అన్నది, నా కేసులేవో తేల్చండి అని చెప్పి ఈయన డిమాండ్ చేయొచ్చే. ఎందుకంటే కడిగిన ముచ్చుల్లాగా బయటకు వచ్చి 29లో ఎన్నికలకి వెళ్తామని కూడా చెప్తున్నారు. గతంలో కూడా ఆ రకంగానే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయనకు అవసరం కూడా ఈ టైంలో కానీ ఒకవేళ ఈ కేసులన్నీ ఏమీ లేదు తూర్చి అన్నారనుకోండి, మళ్ళీ ఆయన జనాల్లోకి వెళ్ళడానికి బాగుంటుంది. ఎందుకంటే ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పాదయాత్రలు చేయడానికి సిద్ధపడుతున్నారట, బస్సు యాత్రలు చేయడానికి సిద్ధపడుతున్నారట, ఈ 2.5 సంవత్సరాలు జనాల్లో ఉండడానికి స్కెచ్ వేస్తున్నారు, రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఇలాంటి టైంలో ఈయన కోర్టుకు వెళ్ళాలన్నా, బెయిల్ రద్దు అయినా, ఏదైనా అరెస్ట్ అయినా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. సో ఏం జరుగుతుంది మరికొన్ని గంటల్లో ఉత్కంఠ రేపుతున్న అంశం, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళడం అన్నది ఒక పెను సంచలనం, ఒక బిగ్ బ్రేకింగ్. ఇక మరి అక్కడ కోర్టులో ఏం జరగబోతుంది, అందరిలోని చాలా హై టెన్షన్ వాతావరణం. హైదరాబాద్లోని ఏం జరుగుతుందన్నది చూడాలి. ఇక డిబేట్ విషయానికి వస్తే 6 ఏళ్ల తర్వాత కోర్టుకు నాంపల్లి పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అక్రమాస్తుల కేసులో ఈయన హాజరు అవుతున్నారు. ఇక ఏపీ లిక్కర్ స్కామ్లో నిందితుల బెయిల్ రద్దు, డిఫాల్ట్ బెయిల్ డిస్మిస్ చేసిన ఏపీ హైకోర్టు కృష్ణమోహన్, ధనుంజయ, గోవిందప్పను ఈ నెల 26లోగా జడ్జి ఎదుట సరెండర్ కావాలని ఆదేశం. ఇక వైసీపీ నేతల అరెస్టు, రెడ్ బుక్ పేజీలు అంటూ పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం. అసలు లిక్కర్ స్కామ్లో ఉన్న అసలు దోషులు ఎవరు, కొత్త పేర్లు ఏమైనా వస్తున్నాయా, లేకపోతే తప్పుడు పేర్లు ఏమైనా పెడుతున్నారా, ఇలాంటి చాలా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజలకి సంబంధించిన అంశం. లిక్కర్ అవనియండి ప్రభుత్వం చేసిన వ్యాపారం, అది ప్రజలకి సంబంధించిన వ్యాపారం. ప్రభుత్వం దానికి లెక్కలతో సహా ప్రజల ముందు ఉంచాలి. ఆ పరిస్థితి లేదు. 1000 కోట్లు అంటారు, లక్షల కోట్లు అంటారు, 100 కోట్లు అంటారు. అసలు ఎంత ఉందో చెప్పాలి కదా, అది ఎవరు చెప్పాలి? ప్రభుత్వమే నిగ్గు తేల్చాలి అసలు ఎవరున్నారు ఇందులో, ఏమున్నారని. మరొక వైపు మరొక బ్రేకింగ్, చెవిరెడ్డి గారు ఆస్తులు అటాచ్, 60 నుంచి 65 కోట్ల ఆస్తులు అటాచ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. అంటే ఎటువైపు వెళ్తుంది? ఆయన ఆస్తులు అటాచ్ చేశారంటే ఒక చెవిరెడ్డి గారికి సంబంధం ఉంటుందా, ఇంకెవరికి సంబంధం ఉండదా? అసలు ఇందులో ఎవరున్నారు, ఏం జరుగుతుంది? చాలా హాట్గా ట్రోల్ అవుతున్న అంశాలు ఇవి. ఇక కేసీఆర్పై ఏపీ మంత్రి సుభాష్ గారు ఆయన చేసిన వ్యాఖ్యలు, వాసంశెట్టి సుభాష్ వివాదాస్పద వ్యాఖ్యలు, కేసీఆర్ గారిని వేరే వ్యంగ్యంగా ఆయన ఏదో మాట్లాడిన తీరు ఇప్పుడు వీళ్ళందరూ కూడా మండిపడుతున్నారు. ఇక మాజీలకు బిగిస్తున్న ఉచ్చు, ఏపీ లిక్కర్ స్కామ్